హలో అండి, ఈరోజు మనం ఫలూదా మిక్స్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ ప్యాక్ వచ్చేసేసి ఫలూదా మిక్స్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి. దానికోసం మిల్క్ తీసుకోవాలి, 1 లీటర్ ఆఫ్ మిల్క్. అండ్ ఈ ఫలూదా మిక్స్ని అందులో యాడ్ చేయాలి. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఈ ఫలూదా మిక్స్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో ఏమేమి ఉంటాయో చూద్దాము. మనకి అన్ని డ్రై ఫ్రూట్స్ అందులోనే ఉంటాయండి, సేమియా అంతా అందులోనే ఉంటాయి. ఈ ప్యాక్ వచ్చేసి మనకి కాస్ట్ 90 రూపీస్ అయితే పడుతుందండి. 90 రూపీస్ అయితే పడుతుంది. ఇది ఒక ఫ్యామిలీ హ్యాపీగా మనము ఫ్యామిలీ మొత్తం తినగలమండి. దీనికోసం మనం 1 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాము. దీన్ని బాగా బాయిల్ చేసాం. మిల్క్ని బాయిల్ అవుతుందండి, మిల్క్ బాయిల్ అవుతుంది. దీన్ని కట్ చేస్తే చూడండి, షుగర్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. మనకి డైరెక్ట్గా దాన్ని మనం యాడ్ చేసుకోవడమే. అందులోనే షుగర్ ఉంటుంది, సేమియా అందులోనే ఉన్నాయి, సబ్జా ఉన్నాయి, అండ్ అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా అందులోనే యాడ్ అయ్యి ఉంటాయి కొన్ని. కానీ మనం ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇదిగోండి, దీన్ని ఇంకా చిన్నగా మనము ఆ మిల్క్లో యాడ్ చేయాలి. కొంచెం మనం స్టిర్ చేస్తూ యాడ్ చేయాలి. అండ్ కొంతసేపు హీట్ చేస్తే ఆ కన్సిస్టెన్సీ అనేది మారుతుంది. ఇందులోనే అన్నీ ఉండటం వల్ల మనము అంత ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాలి, ఇంకా టేస్ట్ కావాలి అనుకుంటే కనుక డ్రై ఫ్రూట్స్ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, దాన్ని కొంచెం స్టిర్ చేస్తూ ఉండాలి. అది కొంచెం కన్సిస్టెన్సీ మారుతుంది. అండ్ చిన్నగా ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మనం యాడ్ చేసేసి కొంచెము హీట్ చేసుకుందాము, కొంచెం బాయిల్ చేసుకుందాము. బాయిల్ చేసుకుంటే అవి కూడా కొంచెం సాఫ్ట్ అయ్యి మంచి టేస్ట్ అయితే వస్తుంది. హీట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత, అంటే ఈ బాయిల్ అయిన ఈ మిల్క్ని మనం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం కొంచెం సేపు దాన్ని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఆ ఫ్రీజర్లో పెట్టిన తర్వాత దీన్ని ఎప్పుడు కూల్గా సర్వ్ చేసుకోవాలి. దీన్ని ఐస్ క్యూబ్తో సర్వ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే, అదే నేనైతే దాన్ని డైరెక్ట్గా డీప్లో పెట్టేస్తే కొంచెం సేపటి తర్వాత కొంచెం దీనిలో ఐస్ లాగా అయిన తర్వాత నేను సర్వ్ చేస్తాను. అప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు మన ఫలూదా మిక్స్ అనేది రెడీ అయిపోయింది. కొంచెం లిక్విడీగా, కొంచెం ఐసీగా తయారైంది. దీన్ని ఇలానే సర్వ్ చేసుకొని మనమైతే ఇలానే తినవచ్చు. అదే ఒక్కొక్క గ్లాస్ అయితే మనకి బయట ఎంత అవుతుందండి, ఇట్స్ లైక్ 100-150 లేనిది మనకి గ్లాస్ రాదు. ఇలాగా మనము ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఒక 4 మెంబర్స్ వరకు హ్యాపీగా తీసుకోవచ్చు, సర్వ్ చేసుకోవచ్చు. ఒక 90 రూపీస్లో 90 + 1 లీటర్ ఆఫ్ మిల్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.